హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్వెన్షన్ అడ్డా తెలుగు. ఇక్కడ నేను మీకోసం తీసుకువస్తూ ఉంటాను లేటెస్ట్ అండ్ ఆసమ్ గ్యాడ్జెట్స్ ఇన్ఫర్మేషన్. ఇదే సిరీస్ లో మీరు చూడబోతున్నారు 10 ఎలాంటి అద్భుతమైన గ్యాడ్జెట్స్ అండ్ వాటి ఇన్వెన్షన్స్ గురించి చూడబోతున్నారు. అంటే టాయ్ కార్స్ నుండి ఎన్నో రోబోట్స్ వరకు ఇలా ఎన్నో మైండ్ బ్లోయింగ్ గ్యాడ్జెట్స్ అయితే మీరు చూడబోతున్నారు. వీటి లింక్ ఎప్పటిలాగానే డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఒకవేళ మీరు మన ఛానల్ కి కొత్త అయినట్లయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకొని వీడియోని చూస్తూ ఎంజాయ్ చేయండి. మొదలు పెడదాం మన ఈ అద్భుతమైన అమేజింగ్ వీడియోని. వీల్ ఫ్లాష్ బైసైకిల్స్ అయితే ఎప్పుడో అప్పుడు మనమందరం నడిపే ఉంటాం. మనలో చాలా మంది ఇప్పటి వరకు కూడా యూజ్ చేస్తూనే ఉంటారు. ఇలాంటి యూజర్స్ కోసం అయితే ఈ వీల్ ఫ్లాష్ గ్యాడ్జెట్ చాలా యూస్ఫుల్ అవ్వబోతుంది. మీ సైకిల్ కి ఒక అద్భుతమైన లుక్ ఇవ్వడంతో పాటు మీ సేఫ్టీని కూడా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంది. బేసిక్ గా దీన్ని మీరు రిఫ్లెక్టర్ అని అనవచ్చు. దీని పని ఏంటి అంటే విజిబిలిటీని పెంచడం. అంటే దీనిపైన లైట్ పడగానే రిఫ్లెక్ట్ అవుతుంది. బ్రైట్ గా సైకిల్ నడుపుతూ ఉన్నప్పుడు దూరం నుంచే అర్థం అవుతుంది ఇక్కడ ఒక బైసైకిల్ వస్తుందని. ఈ వీల్ ఫ్లాష్ పేరు ఉన్న గ్యాడ్జెట్ ని మీరు సైకిల్ వీల్ కి అయితే అటాచ్ చేయవచ్చు. రాత్రి టైంలో చూడగానే బైసైకిల్ అద్భుతమైన మైండ్ బ్లోయింగ్ లుక్ అయితే వచ్చేస్తుంది. ఈ రిఫ్లెక్టర్స్ వాటర్ ప్రూఫ్ కనుక బురదలో వెళ్ళినా వాటర్ లో వెళ్ళినా అస్సలు ఏమీ కాదు. వర్షంలో కూడా పర్ఫెక్షన్ చూస్తే మతిపోవాల్సిందే. ఎందుకంటే దీని విజిబిలిటీ చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఎంత దూరం నుంచి చూసినా కూడా కనిపిస్తుంది. నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నా కూడా దాన్ని దూరం నుంచి చూడగానే తెలుసుకుంటారు. నిజంగానే మీ సేఫ్టీ కూడా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతుంది. ఇది మీ బైసైకిల్ ని చూడడానికి చాలా అట్రాక్టివ్ అండ్ సేఫ్టీని కూడా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంది. ఇంత అద్భుతమైనవి ఇప్పటి వరకు మనం ఎప్పుడు చూసి ఉండము కూడా. ఒకవేళ మీరు కావాలనుకుంటే లింక్ ఎప్పటిలాగానే డిస్క్రిప్షన్ లో ఉంటుంది. డాన్స్ బాట్ కలవండి ఈ చిన్న రోబోట్ ని. ఇది ఏం పని చేస్తుందో దీని పేరుతోనే మీకు కొద్దిగా అర్థమయ్యే ఉంటుంది. అంటే ఇది డాన్సింగ్ కూడా చేస్తుంది నెక్స్ట్ లెవెల్లో. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఇది మ్యూజిక్ మీద డాన్స్ చేయడంతో పాటు మ్యూజిక్ తో సంబంధించిన ఎలాంటి మూవ్మెంట్ నైనా మీ ముంగలో చేసి మిమ్మల్ని ఆశ్చర్యపోయేలా చేస్తుంది. ఒకవేళ మీరు ఎవరైనా స్పెషల్ పర్సన్ కి ఇది గిఫ్ట్ ఇవ్వాలనుకున్నట్టయితే అది కూడా ఏదైనా స్పెషల్ మెసేజ్ తో పాటు ఆ స్పెషల్ మెసేజ్ డాన్స్ చేస్తూ అద్భుతంగా ప్రజెంట్ చేస్తుంది. ఇందులో స్మార్ట్ డాన్స్ టెక్నాలజీ ఆల్గోరిథం ని యూజ్ చేశారు. ఇందులో ఏవైతే సాంగ్స్ ప్లే అవుతుంటాయో దానికి అకార్డింగ్ మూవ్ అవుతూ డాన్స్ చేస్తూ ఉంటుంది. ఇది సాంగ్స్ ని రిథమ్స్ ని కూడా పర్ఫెక్ట్ గా మూవ్మెంట్ చేస్తుంది. ఇది మీ కాళ్ళని కూడా ట్యాప్ చేస్తుంది. ఇది వేరు సాంగ్స్ కి ఒకేలాగా డాన్స్ చేస్తుంది అని అనుకోకండి. అలా అస్సలు కాదు. ఈ ప్రతి ఒక్క సాంగ్ కి దానికి అనుగుణంగా డిఫరెంట్ గా డాన్స్ చేస్తుంది నెక్స్ట్ లెవెల్లో. ఎవరికైనా ఒక మంచి చిన్న రోబోట్ ఇవ్వాలనుకున్నట్లయితే ఈ చిన్న డాన్స్ బాట్ ఒక మంచి చాయిస్ అవుతుంది. ప్యారెట్ డిస్కో ఎఫ్ఈవి ఫ్రెండ్స్ చూడండి ఈ డిఫరెంట్ డ్రోన్ ని. దీని స్పీడ్ గురించి తెలుసుకుంటే అయితే ఖచ్చితంగా మతిపోవాల్సిందే. ఎందుకంటే దీని టాప్ స్పీడ్ 80 km/h మినిమం. దీని డిజైన్ కూడా మనం ఇప్పటి వరకు చూసిన అన్ని డ్రోన్స్ కన్నా చాలా డిఫరెంట్ గా తయారు చేశారు. ఇంతే కాదు దీని ముందు వైపుకు వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. దీంతో మీరు HD లో వీడియో రికార్డ్ కూడా చేయవచ్చు. అంటే దీని పేరులోనే ఎఫ్ఈవి ఉంది కదా, అంటే మీరు ఇందులో రికార్డ్ అయిన ఫుటేజ్ లైవ్ లో కూడా ఫస్ట్ క్లాస్ లో స్ట్రీమింగ్ అయి చూడవచ్చు. దీని ఫ్లయింగ్ టైం కూడా మిగతా డ్రోన్స్ అన్నిటికన్నా చాలా ఎక్కువగానే ఉంది. మాట్లాడుకుందాం దీని లాంచింగ్ గురించి. మీ చేతిలో పట్టుకొని ఇలా ఎగరవేయగానే అంతే త్వరగానే గాల్లో వేగాన్ని పుంజుకుంటుంది. దీని డిజైన్ ఎంత అమేజింగ్ అండ్ ఫ్యూచరిస్టిక్ అంటే దీన్ని కంట్రోల్ చేయడం కూడా చాలా ఈజీగానే ఉంటుంది. మీరు చాలా త్వరగా క్విక్లీ ఎగరవేయడం నేర్చుకోవచ్చు. ఒకవేళ మీరు కూడా ఏదైనా డిఫరెంట్ డ్రోన్ తీసుకోవాలనుకుంటే ఇది ఒక మీకు మంచి చాయిస్ అవుతుంది. ఆటమ్ ఫ్లై మాట్లాడుకుందాం హవర్ బోర్డ్ గురించి. వాటిని మెయిన్ రోడ్ల మీదనే నడపవచ్చు. కానీ ఈ ఆటమ్ ఫ్లై ని నడిపించడంలో చాలా ఆనందంగా అనిపించవచ్చు. ఎందుకంటే దీని ఒకటే వీల్ అయితే ఉంటుంది. దీనికి 2 సైడ్లలో కాళ్ళని పెట్టి బ్యాలెన్స్ చేస్తూ నడపవలసి ఉంటుంది. అంతే దీన్ని నడిపించే ఎక్స్పీరియన్స్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మిగతా హవర్ బోర్డ్స్ కన్నిటికన్నా లుక్ లో కానీ డిజైన్ ను ఎంతో అద్భుతమైన డిజైన్ చేశారు. ఇంకొక అద్భుతమైన విషయం చెప్పనా, ఇందులో ఫ్రంట్ అండ్ రేర్ లైట్లు కూడా అవైలబుల్ గా ఉన్నాయి. అంటే దీన్ని రాత్రి టైంలో కూడా మీరు చాలా ఈజీగా నడపవచ్చు. అంటే రాత్రి టైం సేఫ్టీని కూడా దృష్టిలో ఉంచుకొని తయారు చేశారు. ఇది డిఫరెంట్ కలర్స్ లలో అవైలబుల్ గా ఉంది. మీకు నచ్చిన కలర్స్ లో పర్చేస్ చేయవచ్చు. మాట్లాడుకుందాం దీని ప్లాట్ఫామ్ గురించి. అయితే అంత పెద్దగా ఉండదు, కానీ ఇందులో కంఫర్ట్ గా ఇందులో కాళ్ళను పెట్టుకొని హవరింగ్ ని ఎంజాయ్ చేయవచ్చు. ఇందులో ఉన్న ఒకటే వీల్ ఉన్నా కానీ ఓవరాల్ ఇది మీకు ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చేస్తుంది. బ్యాలెన్సింగ్ అయితే చాలా అద్భుతంగా చేసేస్తుంది. దీన్ని మీరు మెయిన్ రోడ్ల మీదనే కాదు, నార్మల్ మట్టి రోడ్ మీద రాళ్ళు ఉన్న ఇలాంటి ప్లేస్లలో చాలా స్మూత్ గా హవర్ బోర్డ్ రైడింగ్ ని ఎంజాయ్ చేయవచ్చు. దీని ఇదే ఫీచర్ మిగతా హవర్ బోర్డ్స్ అన్నిటికన్నా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది.
మైపోసార్. ఒకవేళ మీరు డైనోసార్ ఫ్యాన్ అయినట్టు అయితే కలవండి ఈ మినీ డైనోసార్ ని. ఇది స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్, మీకు రెస్పాండ్ కూడా అవుతుంది ఈ మైపోసార్. ఈ మైపోసార్ ని మీరు 3 రకాలుగా కంట్రోల్ చేయవచ్చు. ఒకటి మీ చేతి కదలికలతో, రెండోది దీని ట్రాక్ బాల్, థర్డ్ వన్ దీని యాప్ ద్వారా. మీరు నేరుగా స్మార్ట్ ఫోన్ లో యాప్ ని ఇన్స్టాల్ చేసుకుని దీన్ని కంట్రోల్ చేయవచ్చు. ఒకవేళ దీన్ని పరేషాన్ చేసినా లేదా ఇబ్బంది పెట్టినా, తోకను గుంజి ఆట పట్టించాలని చూసినా వాళ్ళ మీద వెంటనే కోపగించుకొని అటాక్ కూడా చేస్తుంది. ఇందులో ఇంకొక అమేజింగ్ ఫీచర్ చెప్పనా, ఇందులో జెస్టర్ కంట్రోల్ కూడా ఉంది. అంటే ఈ మైపోసార్ జెస్టర్స్ తో కూడా రియాక్ట్ అవుతుంది. ఒకవేళ దీని ముంగల మీ చేతిని స్పిన్ చేసినట్లయితే అది కూడా వెంటనే స్పిన్ అవుతూ రొటేట్ అవుతుంది. ఇలాంటిదే ఎన్నో టెక్నిక్స్ అయితే చేస్తూ ఉంటుంది. చాలా ఎంటర్టైనింగ్ కూడా చేస్తుంది. మాట్లాడుకుందాం ఈ ట్రాక్ బాల్ గురించి అయినట్లయితే, దాంతో మీరు దీన్ని పూర్తిగా కంట్రోల్ చేయవచ్చు. ఈ ట్రాక్ బాల్ తో దీన్ని పూర్తిగా కంట్రోల్ చేయవచ్చు. డైనో ట్రాక్ బాల్ ని ఎంత లైక్ చేస్తుంది అంటే దాన్ని మీ వెంట తీసుకొని ఇది ఆ ట్రాక్ బాల్ ని ప్రతి ఒక్క ప్లేస్ లో ట్రాక్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ ఈ ట్రాక్ బాల్ ని తీసుకొని ఎక్కడికి వెళ్ళినా కూడా అది మీ వెంట వస్తూనే ఉంటుంది. మీ వెంట కాదు, బాల్ వెంట అని నేను అనుకుంటున్నా. దీన్ని స్మార్ట్ ఫోన్ యాప్ ద్వారా కంట్రోల్ చేయడమే చాలా మంచిది అని మైపోసార్ అయితే మిమ్మల్ని ఎల్లప్పుడూ ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. యాంకీ ఓవర్ డ్రైవ్. ఒకవేళ మీరు రేసింగ్ కార్స్ ఫ్యాన్ అయినట్లు అయితే, లేదా మీరు రేసింగ్ మూవీస్ అయితే చాలానే చూసి ఉంటారు, ఇంకా మీరు రేసింగ్ గేమ్స్ కూడా చాలానే ఆడుకొని ఉంటారు. కానీ ఇప్పుడు యాంకీ ఓవర్ డ్రైవ్ ద్వారా మీరు రియల్ లైఫ్ లో కూడా ఎంజాయ్ చేయవచ్చు. ఇందులో ముందు మీరుగా రేసింగ్ ట్రాక్ ని సెట్ చేయవలసి ఉంటుంది. ఈ రేసింగ్ ట్రాక్ మీకు నచ్చిన విధంగా డిఫరెంట్ స్టైల్లో డిజైన్ చేసేయచ్చు. ఈ ట్రాక్ సెట్ చేసిన తర్వాత సింపుల్ గా మీరు ఇందులో కార్ పెట్టవలసి ఉంటుంది, అంతే. ఆ తర్వాత స్టార్ట్ చేయవచ్చు రేస్ ని. రోబోటిక్ ఈ కార్స్ ని మీరు కంట్రోల్ చేయవచ్చు మీ స్మార్ట్ ఫోన్ తోనే. ఇది నార్మల్ గా సూపర్ రోబోటిక్ గేమ్ అయితే ఇందులో మీరు మీ ఫ్రెండ్స్ కార్ ని స్టంట్స్ చేస్తూ వాళ్ళని వెనకాలకి నెట్టేయవచ్చు. ఒకవేళ మీకు యాంకీ ఓవర్ డ్రైవ్ స్కిల్స్ చాలా ఎక్కువగా ఉన్నట్టయితే మీ ఫ్రెండ్స్ మీద ట్రై చేసి చూడవచ్చు. వాటన్నిటినీ కలిపి యాంకీ ఓవర్ డ్రైవ్ కార్ లో ఎంజాయ్ చేయవచ్చు. రోబోస్ 10K1 ఇంటర్స్టెల్లర్ స్కాట్. ఇది సింపుల్ కాదు, హై అండ్ రోబోట్. దీని మూమెంట్స్ మీరు చూసినట్లయితే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఇంత చిన్న రోబోట్ ఇంత ఎక్కువగా మూమెంట్స్ ఎప్పుడు ఏ రోబోట్ చేయదు కూడా. కానీ ఈ రోబోస్ 10K1 ఇంటర్స్టెల్లర్ స్కాట్ ఎన్నో మూమెంట్స్ తో మూవ్ అవుతూ ఉంటుంది. చూడడానికి చాలా మైండ్ బ్లోయింగ్ గా ఉంటుంది. ఒకవేళ కావాలనుకుంటే మీరు దీని యాప్ ద్వారా కూడా కంట్రోల్ చేయవచ్చు. యాజ్ విజువల్ ఇంకొకలాగా కూడా వాయిస్ ద్వారా కూడా కంట్రోల్ చేయవచ్చు. అంటే దీనికి మీరు చెప్పి కూడా కమాండ్స్ ఇవ్వవచ్చు. దీని స్కిల్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇది మీతో మాట్లాడుతుంది, వాకింగ్ చేస్తుంది. ఇది మీతో మాట్లాడడంతో పాటు ప్రోగ్రామింగ్ కూడా నేర్పిస్తుంది. ప్రోగ్రామింగ్స్ అయితే ఈ రోజులలో చాలా పాపులర్ అవుతూ వస్తూ ఉన్నాయి. కానీ ఈ రోజులలో ప్రతి ఒక్క గ్యాజెట్ అండ్ మిషన్ స్మార్ట్ అవుతూ ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా చిన్నపిల్లల ఇంట్రెస్ట్ ప్రోగ్రామింగ్ మీద ఉన్నట్లయితే వాళ్ళకు ఇది గిఫ్ట్ లాగా మంచి చాయిస్ అవుతుంది. వాళ్ళకు ఇది ఒక మంచి రోబోటిక్ ఫ్రెండ్ అయితే అవుతుంది.